స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇది ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో రెండవ బృందానికి సంబంధించిన సంచిక. అంటే పోయిన వారం 6 పాడారు, ఈ వారం 6 పాడుతున్నారు. ఈ 12 మందిలో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమణ జరుగుతుంది ఇవాళ. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షల రూపాయలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000. అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలు, పోటీ నుంచి నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలను ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే నాకు పిల్లలకు వాద్య బృందానికి అందమైన దుస్తులను బహూకరిస్తున్న CMR విశాఖ వారికి మనం అందరం కలిసి మన కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం చప్పట్లతోటి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి గురించి అతి చిన్న చిరు పరిచయం. మాధవపెద్ది వంశం అంటే అందరికీ తెలిసిందే. వెంకటరామయ్య గారి దగ్గర నుంచి మాధవపెద్ది సత్యం గారు, గోఖలే గారు, వీళ్ళందరూ కూడా కళలకు సంబంధించినంత వరకు ఎంతో ఉత్కృష్టమైన సేవలను అందించి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహానుభావులు. ఆ వంశంలోనే వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి మాధవపెద్ది సురేష్. దాదాపు 65 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. చాలా మంచి మంచి పాటలు చేశాడు. అతను చేసినటువంటి భైరవ దీపం సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని కూడా పొందాడు. ఆ చిరంజీవిని మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నాను. మామూలుగా సినిమా పాటతోటి ప్రారంభించడం ఆనవాయితీ. ఇవాళ నేను ఎంపిక చేసుకున్న పాట ఇటీవలే తను కంపోజ్ చేసినటువంటి పాట. ఇది సినిమాకు సంబంధించని పాట, అమ్మవారి మీద పాట. శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు, ఆయన అబుదాబిలో ఉంటారు. ఆయన మంచి ఇంజనీరు. ఆయనకు ఆట విడుపు ఏంటంటే చక్కటి పాటలు రాయడం. సంస్కృతాంధ్రాల్లో మంచి ప్రవేశం ఉంది. తను రాసుకున్న పాటల్ని రికార్డ్ చేసి 10 మందికి అక్కడే పంచిపెట్టి వాళ్ళందరితో విని ఆనందించడం అతనికి అలవాటు. అలాంటి పాట ఒకటి రాసి నేను పాడాలని ఈ చిరంజీవి చాలా బాగా కంపోజ్ చేశాడు. అంబా జగదాంబా ప్రణతి ప్రణతి నీకిదే ప్రణుతి. ప్రణతి 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 ప్రణుతి 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 అంబకిదే ప్రణతి జగదాంబకిదే ప్రణుతి. ప్రణతి 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 ప్రణుతి 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 అంబకిదే ప్రణతి
జగదాంబకిదే ప్రణుతి. నగపతి ఇంటను వెలసి పన్నగధరునింటను విడిసి నగపతి ఇంటను వెలసి పన్నగధరునింటను విడిసి జగములన్నింటికాది పూజ్యుడగు సామజవక్త్రుని బడసి మగడార్జించిన మాధవ కబళము మాటున దాచక పంచి జగతికే అన్నపూర్ణవైతివోయమ్మా జగతికే అన్నపూర్ణవైతివోయమ్మా నీకిదే ప్రణతి నిన్నే విధిసేతును ప్రణుతి. ప్రణతి 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 ప్రణుతి 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 అంబకిదే ప్రణతి జగదాంబకిదే ప్రణుతి. హరి బ్రహ్మాదులకంతు దొరకక జగములనంతట నుండు ఈశ్వరుడు. హరి బ్రహ్మాదులకంతు దొరకక జగములనంతట నుండు ఈశ్వరుడు. మాతాభిక్షాందేహి అని నీ ముంగిట దోసిలి పట్టి నిలువగా మాతాభిక్షాందేహి అని నీ ముంగిట దోసిలి పట్టి నిలువగా సుక్క నీరుగొని పెక్కువరములిడు గుణమే భిక్షగా వేసి జగములన్నింటి కమ్మవైతివోయంబా జగములన్నింటి కమ్మవైతివోయంబా నీకిదే ప్రణతి జగదంబాగొను మీ ప్రణుతి. ప్రణతి 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 ప్రణుతి 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 అంబకిదే ప్రణతి జగదాంబకిదే ప్రణుతి. ప్రణతి 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 ప్రణుతి 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 అంబకిదే ప్రణతి జగదాంబకిదే ప్రణుతి. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అతను చాలా అందంగా కంపోజ్ చేశాడు అండ్ చాలా అందంగా రాశారు కామేశ్వర శర్మ గారు కూడా. ధన్యోహం. ఈ సంచికల పిల్లలందరూ కూడా 1980 ప్రాంతాల్లో వచ్చిన సినిమాల్లోని మధుర గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా హరిప్రియను ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట నాకు చాలా ఇష్టమైన పాట. తెలుసో తెలీదు, మాధవపతి సురేష్ కీబోర్డ్ వాయించాడు ఈ పాటకి రికార్డింగ్లో.
డాక్టర్ నారాయణ రెడ్డి గారు రచన, సంగీతం కెవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మతోటి బాలుడు, రాధా కళ్యాణం సినిమా నుంచి కలనైనా క్షణమైనా. హా, క్యా బాత్ హై.
చాలా బాగా పాడామ్మా. థ్యాంక్ యూ సార్. నన్ను పాడే విధానాన్ని పరవశిస్తూ విన్నప్పుడు నువ్వు చేస్తున్న వెరీ వెరీ మైన్యూట్స్ వెతకాలని అనిపించలా. ఎక్సలెంట్. సెకండ్ చరణం వచ్చేసరికి కొంచెం సురేష్ గొంతుకులాగా అయింది నీ గొంతుగా. పర్వాలేదు, దానికి నేనేం మార్కులు తీయడాలు అలాంటివి ఉండదు. ఇలాంటి పాట దొరికితే ఏ గాయకుడికైనా గాయనికైనా కూడా తిరుపతి లడ్డు ప్రసాదం లాంటిది. ఇలాంటి పాట దొరికితే ఎంత ఆనందం, ఎంత సంతోషం వేస్తుందంటే అందులో మహాదేవన్ గారి దగ్గర చాలా స్వేచ్ఛ ఇస్తారు గాయకులు కానీ. మనం ఇంప్రూవైజ్ చేసినా సరే అలా వచ్చినవి ఇవన్నీ ఎన్ని రకాల సంగతులు వచ్చాయి గమనించి నువ్వు. ముఖ్యంగా నేను పాడిన వర్షన్లో అవన్నీ కూడా ప్లాన్ చేసినవి కాదు. ఇది బహుశా రెండో టేకే ఓకే చేసేసి ఉంటారు ఆయన. ఎప్పుడు ఒక టేకే ఆయన చేసేది, మహా అయితే ఇంకో టేక్, అంతకంటే ఎక్కువ అడగరు, ఎక్కువ తీసుకోరు కూడా. రైట్ ఫ్రమ్ పాట కూర్చొని పుగళేంద్ర గారు హార్మోనియం వాయిస్తూ నేర్పిస్తున్నప్పటి నుంచి హాయ్ వాజ్ ట్రాన్స్. ఎంత మంచి పాట దొరికిందిరా భగవంతుడా అనుకున్నది. అది దానికి కారణం బాపు గారి సంస్కారం. ఆయనకి హిందుస్థానీ సంగీతం మీద విపరీతమైన మక్కువ. అంటే మన సంప్రదాయ సంగీతం మీద లేదని కాదు, ఆయన మెహదీ హసన్ గారి గజల్స్ విని 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 ఏదో ఒకటి మనసులో ఉంటుంది. అది కంపోజ్ చేస్తున్నప్పుడు అలా కావాలని అడిగి చేయించుకోవడం. ఈ పాట నువ్వు బాగా డైజెస్ట్ చేసేసుకున్నావు, చాలా బాగా నాకు ఎంత కాంపిటీషన్ లేకపోతే తారరిరి పాడేయాలనిపించింది. తారరిరం మరరిరే అంటే లాస్ట్ సంగతి కలనైనా ఎంత పర్ఫెక్ట్గా అన్నావు. ఎవ్రీ nuance was so beautiful, so beautifully presented. సాయి మాధవ్ రానా. అందరికీ నమస్కారం. స్వాగతం తండ్రి. సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట సుందరామూర్తి గారి రచన, సంగీతం రమేష్ నాయుడు గారు, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ముద్దమందారం నుంచి ముద్దుకే ముద్దొచ్చే. మందారం ముద్దు మందారం మందారం ముద్ద మందారం ముద్దుకే ముద్దొచ్చే మూవకే నవ్వొచ్చే ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం. అష్టపదులా నడకలా జీవనదులా అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా పరువాల పరవళ్ళు పరికిణి కుచ్చిళ్ళు విరివాలు జడకుచ్చుల సందళ్ళు కన్నె పిల్ల కాదు కళ్ళల కాణాచి కలువ కన్నులా కలలదో బూచి ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం.
చిలకలా అలకలా ప్రేమ మొలకలా పలుకులా రా చిలకలా అలకలా ప్రేమ మొలకలా మలి సంజ వేళల్లో నారింజ రంగుల్లో కురిసేటి పగడాల వడకళ్ళు మల్లె పువ్వా కాదు మరుల మారాణి బంతి పువ్వా పసుపు తాను పారాణి ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముక్త శృంగారం ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం. ధన్యవాదాలు. చాలా బాగా పాడామ్మా, ఎక్సలెంట్. ధన్యవాదాలు సార్. నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. జంఛాల అనే వ్యక్తికి మా కాలేజ్ మేట్ అప్పటి నుంచి స్మూత్గా మాట్లాడటం, హార్ష్గా మాట్లాడకపోవడం కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు ఉన్న ముగ్గురు కలిశారు. వాళ్ళలో ఒకళ్ళు రమేష్ నాయుడు గారు, ఒకళ్ళు బాలు గారు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ చాలా గొప్ప కాంబినేషన్. ఈ పాట నేను కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేయడం, అక్కడి నుంచి రమేష్ నాయుడు గారు ఏమన్నా కూడా అవి జీవితంలో మర్చిపోలేని మధురమైన బూతులు. అందుకనే రోజు నేను నాకు అన్నం పెట్టిన ఎంతమంది ఉన్నారో కనీసం 60-70 మందిని రోజు తలుచుకోకుండా మాత్రం నేను ఏ రోజు ఉండను. అది నేను నేర్చుకుంది అది కూడా బాలుగారి దగ్గరే. బికాస్ ఆఫ్ కోదండపాండి గారి పేరు, ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టరే, నో డౌట్. కానీ బాలుగారి వల్ల ఇంకా ఎక్కువ ఆయన పాపులర్ అయ్యారు. అది ఒక గురువుకి శిష్యుడు ఇవ్వాల్సిన గుర్తుపెచ్చుకోవడం అనమాట. అది సంస్కారం. కడిగిన ముత్యంలా ఉంది పాట, ఇంకేం చెప్పను నేను. ప్లీజ్ గో. ధన్యవాదాలు సార్. శ్వేత. అందరికీ నమస్కారం. శ్వేత ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మ గానం, మంచి మనసుల సినిమా నుంచి జాబిల్లి కోసం. నేను పాడిన పాట పాడకూడదా? జానకి గారి పాటే పాడాలా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. 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 రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నీ ఊసులని
ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై మనసుక నావైనది ఆ వెల్లువలో నా వయసుక వాగైనది నా బలపుక వరదైనది నా మనసుక నావైనది ఆ వెల్లువలో ఈ వెల్లువలో ఏమవుతానో ఈ వేగంలో ఎట్టుపోతానో ఈ నావకు నీ చేరువ తావున్నదో తెరచాప నువ్వై నడిపించుతావో చేరి నన్ను ముడి చేర్చుతావు నట్టేట ముంచి నవ్వేస్తావు జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై వేచాను నీరాకకై. ధన్యవాదం. ఫస్ట్ పల్లవి కొంచెం ఇంకా సెటిల్ అవ్వాలా అనిపించినట్టుగా పాడావు. అక్కడి నుంచి ఒక ఓన్ చేసుకుని పాడినట్టుగా ఉంది. చాలా బాగా పాడమ్మా. ఎక్సలెంట్. ధన్యవాదాలు. ఓన్లీ థింగ్ ఈస్ ది బ్రెడ్ మేనేజ్మెంట్. నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అంటే నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక వైనది వినపట్లేదు మైన నా వయసొక మాకు కుదరదు రికార్డింగ్లో అలా అయితే దీ వినిపించాలి కదా. అత్రి గారి కోపం వచ్చేది. అది బ్రీత్ ఎలా మేనేజ్ చేస్తావో నీ చేతుల్లోనే ఉంది. ఇది అంతగా నవ్వుతూ పాడే పాట కాదు ఇది. ఇందులో ఒక చిన్న బాధ ఉంది. ఇందులో చిన్న బాధ, మెలంకలి అంటావు. నువ్వు వస్తావు రావు, నాకది ఆఖరి నట్టేట్లో ముంచేస్తావని రాసేసాడు ఆయన. దరి చీరుస్తావు నట్టేట్లో ముంచుతావు అన్నట్టు. సో ఆ చిన్న పెయిన్ ఉంది. అది ఎక్కువ నవ్వకుండా పాడితే బాగుంటుంది. ఎంఎస్ విశ్వనాథన్ గారు 1950s ఒక పాట చేశారు. దాన్ని ఎంత ఇంటెలిజెంట్గా అడాప్ట్ చేశాడో ఇళయరాజా వాడు చెప్పే వరకు చాలామందికి తెలియదు. సింగార తారీర తారారి తీరార తారార తారీరి తారారా తారీ తారా తరి తీరిరి తీరీర తీరీరరా. ఇది పల్లవి. ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టేశాడు. తారారరా దాన్ని తీసుకుని పల్లవి చేశాడు. ఎంత అందంగా చేశాడో చెప్పడానికి వీలేదు. అది ఓపెన్గా విశ్వనాథన్ గారు ఎంత బాగా చేసావు పాట అంటే మీకు గుర్తుకు రాలేదా అన్నాడు వాడు. ఏంటి గుర్తుకు రావడం అన్నాడు. మీ పాటే ఇది అన్నాడు వాడు. నా పాట ఏంటి అన్నాడు. ఆ సెకండ్ హాఫ్ మీదే కదండి అన్నాడు. అవునా నాకే గుర్తుకు రాలేదే అన్నారు. ఇద్దరు ఎంత 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 సరళ జీవులో ఎంత గొప్ప సంస్కారులో అర్థమవుతుంది అక్కడ. ఈ పాట తమిళంలో ఎంత బాగా పాడుంటారో జయచంద్రన్ గారు. ராசாத்தி ஒன்ன காணாத நெஞ்சு காத்தாடி போராடுது பொழுதாகி போச்சு விளக்கேத்தியாச்சு பொன்மானே ஒன்ன தேடுது. చాలా బాగా పాడి ఆయనకి చాలా పేరు తెచ్చిపెట్టిన పాట ఇది. ఇంత మంచి పాట నేను పాడుంటే బాగుండేదేమో అనుకున్నా. అంటే ఆయనకంటే బాగా పాడతాను కదా, మంచి పాట నాకు దొరికితే బాగుండని తెలుగులో ఇచ్చాడు దేవుడు. లక్క ఇది తెలుగులో పాడే అవకాశం నాకు వచ్చింది. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. హిమబిందు దమ్మ.
అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. హిమబిందు ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా ఆత్రేయ గారి రచన, సంగీతం ఎం విశ్వనాథన్ గారు, గానం జానకమ్మ. మరో చరిత్ర సినిమా నుంచి 16 ఏళ్లకు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. వెన్నెలల్లే విరియబూసి వెల్లువల్లే ఉరకలేసే 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు. పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు. తెరచాటు సగిన చెలులు శీలలకు. తెరచాటు సగిన చెలులు శీలలకు. దీవెన జల్లులు చల్లిన అలలకు కోటి దండాలు, శతకోటి దండాలు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సంధి వేళలకు. నిన్ను నన్ను కన్నవాళ్లకు. నిన్ను నన్ను కన్నవాళ్లకు. మనకై వేచి ముందు నాళ్లకు కోటి దండాలు, శతకోటి దండాలు. కోటి దండాలు, శతకోటి దండాలు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. కోటి దండాలు, శతకోటి దండాలు. వాయిస్లో తెలిసి తెలియకుండా చిన్న స్ట్రెయిన్ ఏమైనా వాయిస్లో ఉందేమో అనిపించింది నాకు. బట్ టోటల్గా బాగా పాడావు. స్ట్రెయిన్ అని తను ఎందుకు ఫీల్ అయ్యాడంటే పై స్థాయి పాడుతున్నప్పుడే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పైన వెళ్తున్నప్పుడు ఇంకొంచెం పంచ్ కావాలి. దానివల్ల ఏమవుతుందంటే స్లైట్లీ ఫ్లాట్గా వినపడుతుంది పైన పాడుతున్నప్పుడు. కానీ నీది ఓపెన్ వాయిస్, ముందు అక్షరాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మాటలు వినపడడానికి మంచి లక్షణం అది. గాత్రం ఓపెన్గా పాడడం అనేటటువంటిది చాలా మంచి లక్షణం. అదే కోటి దండాలు, కోటి అలాంటి చోటు వస్తున్నప్పుడు నీకు చిన్న గ్రిప్ పోతుంది అనమాట. భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సందే వేళల ఆ పై నోట్లు కొంచెం ఇబ్బంది పడుతున్నా అంట. సరే, నీకు తెలుసు లాస్ట్లో ఆ సంగతి టిపికల్ విశ్వనాథన్ సంగతి. కోటి ఇప్పుడు ఒక్కసారి ట్రై చేసి వచ్చేస్తుంది చూడు. కోటి దండాలు, శతకోటి దండాలు. కోటి దండాలు. నువ్వు కోటి అది వచ్చేస్తుంది, అది కాదు. ఇది రాదేమో అన్న దృష్టితోటి దీని మీద మనసు ఎక్కువ పెట్టి అది తప్పు పాడుతున్నావు. కోటి దండాలు అది కరెక్ట్గా టెంపోలో ఉండాలి. అది జనరల్గా మనకు పలకదు. ఇప్పుడు కూడా నేను ఒకానొక సందర్భంలో పాడిన స్పీడ్ సంగతులు నాకు రావు ఈ వయసులో.
ఆయన చేసిన పాటే ఎగ్జాంపుల్ విశ్వనాథన్ గారు ఆయన నేను కలిసి పాడాం. எனக்கொரு காதலி இருக்கின்றாள், அவள் 7 ஸ்வரங்களில் சிரிக்கின்றாள், கீதம் அவளது வளையோசை, கீதம் அவளது வளையோசை, నాదం అవళదు ఇనియోసై. ఇది నేను చెప్పు, ఇనియోసై. ఇంకా పార్ట్స్గా పాడా. ఇప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కానీ రాదు అది. సై ఎన్ని 100 సార్లు వాయించి వినిపిస్తారంటే 100 సార్లు, అతిశయం కాదు. ఇక ఆత్రేయ గారికి వస్తే ఎంత మంచి సాహిత్యం చూడు. భ్రమలో లేపిన తొలిజాములకు, ఆ తొలిజాముల్లో ఆ ప్రేమలో పడ్డ వాళ్ళకి సడన్గా మెలకు వచ్చేయడో, ఏదో ప్రియుడు పిలుస్తున్నాడు, ఏదో తొలిజాములకు, సమయం కుదిరిన సంధ్యవేళలకు, సాయంకాలం ఇద్దరు కలుసుకోవడానికి సమయం కుదరడం అనేది, నిన్ను నన్ను కన్నవాళ్లకు, మనకై వేచే ముందునాళ్లకు, కోటి దండాలు శతకోటి దండాలు. ఇది హిందీ సినిమాలో రాస్తున్నప్పుడు ఆనంద్ బక్షి ఎగ్జాక్ట్లీ సేమ్ సెన్స్నే తీసుకుని రాశాను. మద్రాసులో సంవత్సరం పైన ఆడింది తెలుగు వర్షన్. నాకు హిందీలో నేషనల్ అవార్డు తెప్పించిన సినిమా. వెళ్ళరా, మంచిది. లక్ష్మీ భావజ, రామ్మ, చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. తిరువెన్నెల సీతారాముడు రాసిన పాట, సంగీతం ఇళయరాజా గారు, గానం సుశీలమ్మతోటి బాలుడు, స్వర్ణకమలం సినిమా నుంచి శివపూజకు. ఆహా. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, రుదు మంజుల పరమంజరి పూచిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతి రాజుకు జతి స్వరముల పరిమళమ్యూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనివా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, పరుగా పగ పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధు సీమలు వరించిరావా, పరుగా పగ పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, ధాత్రిని మురిపించే కాంతులు చిందని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, రుదు మంజుల పదమంజరి పూచిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా.
విధానాలకు తల వంచితే తరగదు త్రోవా. చలిత చరణ జనితం నీ సహజ విలాసం, జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం, నీ అభినయోషోదయం తిలకించిన రవినయనం, నీ అభినయోషోదయం తిలకించిన రవినయనం, గగన సరసి హృదయంలో వికసిత సదదళ శోభల సువర్ణ కవనం. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధు సీమలు వరించిరావా. స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః. ధన్యవాదాలు. వెస్ట్రన్ సాంగ్స్ ఈ మధ్య ఎక్కువ పాడుతున్నావు బయట. పాడుతున్నాను. అది ఆ ప్రభావం తెలుస్తుంది దాని మీద, వాయిస్ మీద ధర్మం పడుతుంది అనమాట. నైస్, పాడే విధానం చాలా బాగుంది. కీప్ అప్. థ్యాంక్ యూ సార్. నువ్వు చేసిన తప్పులు నీకు తెలుసు. ఆ తప్పులు వచ్చినప్పుడల్లా నువ్వు నవ్వుతున్నావు కళ్ళు మూసుకొని, అది అర్థమైపోయింది నాకు. మధ్యలో ఎక్కడైనా నీకు శక్తి తక్కువైనప్పుడు కాస్త శృతి అటు ఇటు అవడం అనేది సహజంగా జరుగుతుంది. బిగినింగ్లోనే ఆ మందర స్థాయి వచ్చినప్పుడు శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా, దట్ వా వాస్ లిటిల్ షార్పర్, లిటిల్ షార్పర్, లిటిల్ షార్పర్. సిరి సిరి మువ్వా మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరించని. ఆ తరించని వల్ల మజా ఉంది. అది తరించనివా. నాకే చాలా తక్కువ శృతి, నువ్వు వేరే శృతిలో పాడుతున్నావు. పడమర పడగలపై దెర్ ఈస్ ఎ డైనమిక్స్ దేర్. దానికి మీద అర్థం కూడా ఉంది అందులో. ఏం వెస్ట్రన్ కల్చర్ గురించి నువ్వు ఊరికి వెళ్ళిపోయి అమెరికాకి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. ఇక్కడ ఎంత ఉందో చూడు అని. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందని. ఎంత గొప్పగా రాశాడు దుర్మార్గుడు, ఎంత గొప్పగా రాశాడు. ఆ సంస్కృతి మనకు మంచిది కాదు, ఈ సంస్కృతి మంచిదని చెప్పడానికి ఎన్ని గొప్ప మాటలను. నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ అన్నాడు. అసలు ప్రకృతిలో చైతన్యమే కదలాలంటే నీ కదలిక వల్లే కానీ అది అన్నాడు. అంటే ఒక అమ్మాయిని ఎంత ఇన్ఫ్యూజ్ చేస్తున్నాడో తన దీంట్లో లాస్ట్ షాట్ ఎంత బాగుంటుందంటే, అంత అయిన తర్వాత ఎప్పుడైనా అమ్మాయి దారికి వస్తుంది అనుకుంటారు, ఒక మధ్యలో చిన్న గట్టు ఉంటుంది, ఇటువైపు ఆ చేయి పట్టుకొని అంటే వదిలించుకుని అమ్మాయి అటు వెళ్ళిపోతుంది. చాలా బాగా తీశారు విశ్వం గారు, ఎన్నిసార్లు చెప్తాం ఆయన. అన్నిట్లోకి నువ్వు ఇవాళ బ్యూటిఫుల్గా చేసింది ఏంటంటే లాస్ట్ శ్లోకం అంత పర్ఫెక్ట్గా పాడావు. అది చాలా పర్ఫెక్ట్గా శృతి శుద్ధంగా ఉందన్నమాట. సినిమా అంతటిలో ఉండేటటువంటి న్యూక్లియస్, మనం కేంద్ర బిందువు అంటాం కదా, ఆ లైన్లో ఉంది. దాని అర్థం తెలుసా? మన ధర్మం మనకి గొప్ప ధనం లాంటిది, అది విడవకూడదు, ఇంకో దానికోసం పరుగులు తీయకూడదు. 100% కరెక్ట్. అదే మనకు తెలిసిన వృత్తిని చేసుకోవడం, దాంట్లో మనసారా మనసును పెట్టి మనకు తెలిసిన వృత్తిని, నా వృత్తిని నేను ఇలా చేస్తానని. నువ్వు అత్యద్భుతమైన నాట్య కళాకారినివి. ఏదో వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళిపోయి ఈ సినిమాలో ఆవిడకి న్యాయంగా నేషనల్ అవార్డు రావాలి. భానుప్రీకి ఏం పర్ఫార్మెన్స్ చేసింది అమ్మాయి. అబ్బా, చిన్న చిన్న నువాన్సెస్ అర్థం చేసుకోరు, మెల్లగా కొడతారు చప్పట్లు. ఏం చేయండి నేను. విశ్వం గారికి నిజంగా కూడా జాతంతా చాలా రుణపడి ఉంటుంది. ఆయన నిజంగా ఆయన ఫాలో అయ్యేది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఎన్ని మార్పులు వచ్చినా కూడా నాకు సంగీతం, సాహిత్యం ఇలాంటివి, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు, కుటుంబ వ్యవస్థ ఇవన్నీ చాలా ఇష్టం. ఇలాంటి సినిమాలే తీస్తానని ఆయన అలాంటివే తీశారు.
కొన్ని సక్సెస్ కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ చాలా ఉదాత్తమైన సినిమాలు తీశారు, అందరూ గర్వించే సినిమాలు తీశారు, ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు తీశారు. అలాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి. యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ మ్యూజిక్, ట్రై టు మేక్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. మొదటి 5 సిరీస్ వరకు అటు తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు నేను అన్ని ఊళ్ళల్లో వెళ్ళి పిల్లల్ని సెలెక్ట్ చేయడానికి వెళ్ళేవాడిని. నేను వెళ్తే నేను అనుకునేవాడిని మన ఇంట్లో ఫిల్టర్ డికాషన్, నేను వంటవాడిని కాబట్టి ఫిల్టర్ డికాషన్ వేస్తే ఇంకోళ్ళు 2-3 వస్తే నీళ్లు పోస్తే డికాషన్ పలచబడిపోతుంది. నేను అనుకున్నాను మొదటిసారి మంచి బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చారు, సెకండ్ టైం అలా తగ్గుతుందేమో, ఇది ఏంట్రా అన్నీ అనిపించింది నిజంగా ఫ్రాంక్గా. కానీ నాకు అనిపించిన పెక్యులేటర్లో ఎప్పటికప్పుడు డికాషన్ వేస్తే ప్రతిసారి చిక్కుగా ఉంటుంది. దట్ ఈస్ మన పాడుతాదిగా. మీరు చెప్పే మాటలు అనేది వాళ్ళకి పిల్లలకి చాలా చాలా అడ్వాంటేజ్. వాళ్ళకే కాదు, ఆర్కెస్ట్రా ఎస్పెషల్లీ ఇది వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది జనానికి. ధన్యవాదం. ఐశ్వర్య దామ్మ. అందరికీ నమస్కారం. ఐశ్వర్య ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ. నిరీక్షణ సినిమా నుంచి ఆకాశం ఏనాటిదో అద్భుతమైన పాట. లా 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 లా. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది.
బాగా పాడా. ఇళయరాజాస్ ఇరా ఈజ్ గ్రేట్ ఇరా. ఇళయరాజా గారిది మొట్టమొదటి సినిమా నుంచి కొన్ని సినిమాలకి నేను పనిచేయడం నేను చేస్తున్న అదృష్టం. ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు చక్రధారి, అమెరికా అమ్మాయి లాంటి 2-3 సినిమాలకి ఆయన ఇప్పుడు రిథమ్ గిటార్ పేరు జీకే వెంకటేష్ గారి దగ్గర నేను ఫీల్డ్కి వచ్చిన 2-3 ఏళ్లలో ఆయన దగ్గర పనిచేయడం అనేది అది నాకు చాలా అదృష్టం. ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ ఎ వెరీ టఫ్ సాంగ్. బిగినింగ్ చాలా బాగా వచ్చింది. ఆ ఆలాప్ దగ్గర వచ్చేసరికి ఇబ్బంది పడ్డావు పై స్థాయిలో. అది నిన్ను చివరిదాకా కెలుకుతూనే ఉంది. అరే నేను సరిగ్గా పాడలేకపోయినాయి. దట్ ఇస్ ది బెస్ట్ పోర్షన్ ఆఫ్ ది సాంగ్. బాలుగారు చాలా ఎంజాయ్ చేసి చెప్పుండేవారే ఆ ఆలాప్ గురించి. అది ఇది నీకే కాదు, జానకి గారికి కూడా ఆ సెన్స్ ఉంది. నేను మ్యూజిక్ చేసినప్పుడు ఆవిడ పాడారు. ఆవిడ మ్యూజిక్ చేసే సినిమాకు మేము ఇద్దరం పని చేసాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేసేవాడిని అనమాట. ఆవిడ మ్యూజిక్ చేసింది. అప్పుడు ఎప్పుడైనా ఒక మంచి పాట పాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక టేక్లో ఒక చిన్న తప్పు పాడేశారనుకోండి, ఆవిడ ఇంకా దాన్ని గురించి ఆలోచిస్తుంటారు. ఆవిడ మొత్తం పాట ఆ తర్వాత అంతా కూడా దాని మీదే ధ్యాసలో ఉంటుంది. నేను అది పోయింది మిగతా అంత అదేదో తొలిచేస్తోంది సుబ్రహ్మణ్యం, అది తొలిచేస్తోంది, అదేదో తప్పు పాడేశాను, అదేదో తొలిచేస్తే వదిలేమా ఇంకో టేక్ పాడతాం కదా అంటే షీ సచ్ ఎ పర్ఫెక్షనిస్ట్. ఆ తాపత్రయం అన్నమాట. నెయిదర్ హియర్ నార్ దేర్ అనిపించింది అనమాట. నువ్వు పాడుతున్నప్పుడు అంతా బాగుంది. ఆ తప్పు నుంచి తర్వాత వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా వెళ్ళావు. ఇప్పుడు ఒకసారి అలా పాడి చూస్తావు, నువ్వు వచ్చేస్తుంది చూడు. ఇలా వచ్చింది ఇప్పుడు. అదంతే, ఎవరికైనా సరే అన్నీ ఒకసారి పాడంగానే వచ్చేస్తే ఫస్ట్ టేక్లో ఓకేగా అన్నీ కూడా ఇట్ హ్యాపన్స్. ఎందుకు మళ్ళీ పాడమని అంటే నీకు తెలుసు ఏంటనేది. తలలా అక్కడే ఉంది, అక్షరం లేకుండా ఎక్స్ప్రెషన్. తారారా తా అది వాళ్ళు వాయించేది అలా వస్తుంది. ఎంత అందమైన కంపోజిషన్ అక్కడ. ఆలాప్ వస్తుంది, వాడు ఇమాజిన్ చేయడు. దీనికన్నా కూర్చొని వాడు అరగంట ఆలోచించడు. వాడిని చూస్తే నాకు అదే ఆశ్చర్యం. అలా రాసుకుంటూ వెళ్ళిపోతాడు, నోటేషన్ ఇచ్చేస్తాడు అందరికి. దట్ ఈస్ కంపోజిషన్, దట్ ఈస్ మ్యూజిక్. మ్యూజిక్ అనేది కేవలం ఊరికే సౌండ్ కాదు, మ్యూజిక్ శబ్దం కాదు. మ్యూజిక్ ఎలివేట్ చేయాలి. వాడిలాగా రికార్డింగ్ చేసిన వాడు నేను ఎక్కడ చూడలేదు. కారణ జన్మలు వీళ్ళందరూ కూడా వాళ్ళతో పనిచేయడం గొప్ప విషయం. వాళ్ళ గురించి స్మరించుకోవడం అనేటటువంటిది పాడుతా తీయగా అనే వేదిక ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో పోయిన వారం ఈ వారం మార్కులతో తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమించడం జరుగుతుంది. కానీ దానికంటే ముందుగా ఈరోజు ఈ కార్యక్రమంలో అద్భుత ప్రతిభ ప్రదర్శించినటువంటి వ్యక్తికి గోదావరి హెచ్డిపి పైప్స్ వారు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలను అందుకుంటున్నది చిరంజీవి సాయి మాధవ్. ముద్దుకే ముద్దొచ్చే మందారం, మువ్వల్లే నవ్వింది సింగారం, ముద్ద బండారం, ముగ్ధ శృంగారం. నాదప్రియ 85, గణేష్ 86, సాయి హారిక 77, సాయి కిరణ్ 75, శ్రావణి 72, సుగంధిని 84, హరిప్రియ 86, శ్వేత 80, హిమబిందు 80, లక్ష్మీ భావజ 78, సాయి మాధవ్ 87, ఐశ్వర్య 78. ఇందులో 72% వచ్చి శ్రావణి దామ్మ వేదిక మీదకి రా. గోదావరి హెచ్డిపి పైప్స్ వారు 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఈటీవీ వారు ఇస్తున్నటువంటి జ్ఞాపిక ఒక సర్టిఫికేటు మాధవపెద్ది సురేష్ గారి ద్వారా అమ్మాయికి. అలాగే మామిడిపూడి రామకృష్ణయ్య గారు వారి జ్ఞాపకార్థం వాళ్ళ చిరంజీవులందరూ కలిసి ఆయన రాసిన వాల్మీకి రామాయణ కథామృతం భగవద్గీత ఇస్తున్నారు. అది కూడా ఆ చిరంజీవికి ఇవ్వమని. అలాగే మామిడిపూడి రామకృష్ణయ్య గారి పిల్లలు ఇస్తున్నటువంటి 2 పుస్తకాలు. ఇవాళ మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన చిరంజీవి మాధవపెద్ది సురేష్ కూడా నేను అందజేస్తున్నాను. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ధన్యవాదాలు. కార్యక్రమానికి ఎన్నిసార్లు పిలిచినా వచ్చి
రక్తి కట్టించినందుకు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. రాతిరేల కదిలేనే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరేనే చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది और चमक चमक चाम सुटको सुटको चांस दొరికే రోయ్య ఏ చణక్ చణక్ చాం పట్టుకో పట్టుకో చంపె దరుబులే వెయ్య అదోడి గోగమొచ్చావ గోపాల దాని పుట్ట కింద దాచాను గోపాల పుట్ట తేనెగా బాల గోపాల దాని ముంతలోన ఉంచాను గోపాల అరే కన్ను పిట్టరో కన్ను కొట్టరో పాల పిట్టరో